ఎప్పుడు చికెన్ గోంగూర మటన్ గోంగూరనే కాదండి, అప్పుడప్పుడైనా ఇలా ఒక్కసారి కోడిగుడ్డు గోంగూర కూడా ట్రై చేసి చూడండి. ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, 5 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేలోపు గోంగూర పేస్ట్ని కూడా తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో ఆయిల్ లేకుండా శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకొని 4 పచ్చిమిర్చిని చీరుకుని వేసుకోండి. 2 టమాటా ముక్కలను కూడా కట్ చేసి వేసుకోండి. దీన్ని సిమ్లోనే పెట్టండి. హైలో పెట్టారంటే మాడిపోతుంది. ఎందుకంటే మనం ఆయిల్ కానీ వాటర్ కానీ వేయలేదు కదా. కొంచెం మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి మరొకసారి మగ్గనివ్వండి. ఒక్కసారి ఈ ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసి 2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇందాక మనం స్టవ్ పైన ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా చూసుకోండి. ఉడికితే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. తర్వాత ఉల్లిపాయల్లో 1 స్పూన్ కారం వేసుకోండి. గోంగూరకి ఉన్న పులుపు వల్ల ఉప్పు కారాలు ఎక్కువ పడతాయని గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి మాత్రమే వేసుకున్నానండి. మీకు కావాలంటే ఆ ప్లేస్లో గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని మంచిగా ఫ్రై చేసి మూత పెట్టండి. ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూరను మిక్సీ పట్టుకుని ఈ గోంగూర పేస్ట్ని కూడా ఉల్లిపాయల్లో వేసి మంచిగా మగ్గనివ్వండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇక్కడ ఉల్లిపాయ గోంగూర కంప్లీట్గా సాఫ్ట్ అయ్యింది అనుకున్నప్పుడే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి కలిపి వేసానండి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. రైస్ టిఫిన్స్లో కూడా ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. ఎగ్స్ని యాడ్ చేయకుండా ఉంటే మనకి ఇది 2 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, పుల్ల పుల్లగా కారం కారంగా కోడిగుడ్డు గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.